శాంతి. ఆదివారం అవ్యక్త బాప్దాత యొక్క మురళితో ఈరోజు మనం ఈ భోగి పండుగ జరుపుకుందాము. బాబా మనకి అవార్డుని తీసుకునేందుకు యుక్తిని వినిపించారు. పిల్లలు, వ్యర్థాన్ని మీ జీవితంలో నుండి కంప్లీట్గా సమాప్తం చేయండి, అవాయిడ్ చేయండి. దాంతో మీకు అవార్డు లభిస్తుంది. బాబా నుండి పురస్కారం మనకి లభిస్తుంది. ఇది 14th డిసెంబర్ 1997 యొక్క अव्यक्त मुरली। व्यर्थ और नेगेटिव को अवॉइड कर अवार्ड लेने के पात्र बनो। మురళి సారాంశము: వ్యర్థము మరియు నెగిటివ్ని అవాయిడ్ చేయడం అంటే దూరం పెట్టడం. అవాయిడ్ చేసి అవార్డు తీసుకోవాలి. వ్యర్థము మరియు నెగిటివ్ని అవాయిడ్ చేసి అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా కండి. आज बाप दादा अपनी परमात्मा प्यार के पात्र आत्माओं को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల వంటిది. ఇది సుఖదాయకమైనటువంటి ఊయల. దీనిలో సదా ఊగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్లో సమాప్తం చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. బలహీనంగా ఉన్న ఆత్మలను శక్తివంతంగా చేస్తుంది. ఇటువంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమలో మీరు ఎంత కొద్దిమంది ఆత్మలే పాత్రులై ఉన్నారు. అందరికీ లభించిందా ఇది? దీనికి హక్కు అందరికీ ఉంది, కానీ ఎవరు తీసుకోవట్లేదు. ఎవరికి దీని అవగాహన లేదు. ఎవ్వరూ దీన్ని పొందట్లేదు. కొద్దిమంది మీరు మాత్రమే పొందుతున్నారు. ఇటువంటి శ్రేష్ట పాత్రదారులైన ఆత్మలను చూస్తూ బాప్ దాదా చాలా చాలా హర్షిస్తూ ఉన్నారు. ఎలాగైతే బాబా హర్షిస్తూ ఉన్నారో అలాగే పిల్లలు కూడా హర్షిస్తూ ఉన్నారు, కానీ నంబర్ వారీగా. బాబా ఏ దృష్టితో అయితే పిల్లలందరినీ చూస్తున్నారో పిల్లలు అదే దృష్టితో తనను తాను చూసుకునేవారు నంబర్ వారీగా ఉన్నారు. బాప్ దాదాకు ప్రతి ఒక్క పిల్లల పట్ల హృదయంలో ఇదే వరదానం వెలువడుతూ ఉంటుంది. సదా పరమాత్మ ప్రేమ యొక్క ఊయలలో ఊగుతూ ఉండే అవినాశీ రత్న భవ. ఇది బాప్ దాదా ఇచ్చేటువంటి వరదానము. ఈ ప్రేమ అనే ఊయలతో మనస్సు రూపీ పాదము క్రిందకు రాకుండా, అసలు ఇంకా మనస్సు అనే పాదం ఎప్పుడు ఎగురుతూనే ఉండాలి, క్రిందకి పెట్టకూడదు. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ పరమాత్మునికి చాలా ప్రియమైనటువంటి వారు, అల్లారు ముద్దు సంతానం. కానీ బాబా అంటారు, అందరూ ప్రియమైన వారే అయినా విశ్వం మొత్తంలోకెల్లా మీరు మాత్రమే ఆ పాలన పొందుతున్నారు, ఆ అనుభవం చేస్తున్నారు. మొత్తం విశ్వంలో మీరే అల్లారు ముద్దుగా ప్రియమైన సంతానంగా ఉన్నారు. మరి బాప్ దాదా పిల్లలందరికీ ఇదే ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఈ ఆశీర్వాదం పొందిన వారు పరమాత్మ ప్రేమలో సదా లవలీనంగా ఉంటారు. బాబా ఇచ్చే ఆశీర్వాదమే ఇది. పరమాత్మ ప్రేమలో సదా లవలీనమైపోయి ఉండండి అని. ఇటువంటి లవలీనమైన ఆత్మల వద్దకు ఏ పరిస్థితి లేక మాయ యొక్క అలజడి రాజాలదు. పాదం క్రింద పెడితే మాయ విభిన్న రకాల ఆటలని ఆడిస్తూ ఉంటుంది. విభిన్న రకాలుగా ధారణ చేసి, మాయ రూపాలను ధారణ చేసి ఆకర్షిస్తూ ఉంటుంది. లవలీనమైన ఆత్మలకు సర్వశక్తులు ఎదురుగా ఉండడంతో మాయ వాళ్ళని మోసగించలేదు. మాయ వారిపైన కన్నెత్తి కూడా చూడదు, భయపడుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర
సర్వశక్తులున్నాయి అని. మీ మూడవ నేత్రం, జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేస్తుంది. మరి మీరందరూ విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణులకు బాప్దాదా ద్వారా జన్మ తీసుకోగానే మూడవ నేత్రం లభించింది. కానీ బాబా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలు మూడవ నేత్రాన్ని చాలా శ్రమ యొక్క పురుషార్థం చేసి, చాలా పురుషార్థం చేసి చాలా అలసిపోతూ ఉన్నారు. మూడో నేత్రంతో కూడా అలసిపోతున్నారు. ఈ అలసిపోయిన కారణంగా మూడో నేత్రం ఏమవుతుంది? మూసుకుపోతుంది. కళ్ళు అలసటతో ఎలా మూతబడిపోతాయో అలాగే మూడవ నేత్రం కూడా అలసట కారణంగా మూసుకుంటుంది. మాయ కూడా, మాయను చూసేటువంటి నేత్రము చాలా దూరదృష్టి కలిగిన వారికి ఉంటుంది. దూరం నుండి వారు చూసేస్తారు. ఇప్పుడైతే మాయకు కూడా అర్థమవుతుంది, ఇంకా నా రాజ్యం పోయినట్లే, ఇంకా అయిపోయింది నా రాజ్యం. ఇంకా నేను ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏ కొద్ది మందినో నేను ఓడించగలను తప్ప ఫుల్ విజయం అయితే నాకు రాదు. అందుకే మాయతో మీరు ఇప్పుడు భయపడకండి. మాయ ఇప్పుడు వీక్ స్టేజ్లో ఉంది, బలహీనమైపోయి ఉంది. మీరు సంతోషంతో సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలునివ్వండి. మాయ రావడానికి ఛాన్స్ ఇవ్వకండి, వీడ్కోలుని ఇచ్చేసేయండి. అది కూడా బ్రాహ్మణ ఆత్మలతో, శ్రేష్ఠ ఆత్మలతో పదే పదే యుద్ధం చేసి మన పైన దాడి చేసి అలసిపోయింది మాయ. ఇప్పుడు మీరు స్వయమే బలహీనతల కారణంగా మాయను ఆహ్వానిస్తున్నారు. యాక్చువల్గా అలసిపోయింది మాయ, కానీ మనమే ఆహ్వానించడంతో ఇంకా వచ్చేస్తుంది. అది అలసిపోయి ఉంది, కానీ మీ ఆహ్వానం మేరకు అవకాశం తీసుకుంటూ ఉంది. ఇప్పుడు శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవం ఏం చెప్తుంది? ఇప్పుడు మాయ ఎలా ఉంది? ఇంతకుముందు మాయలో ఎంత పవర్ ఉండేదో అంత ఉందా? అందులో మాయలో శక్తి ఉందా? మీలో శక్తి ఉందా? మీరు శక్తిశాలిగా ఉన్నారా? మాయనా? మీరు కదా. మాయ ట్రయల్ చేస్తుంది, ఎందుకంటే మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి. ఇంకా ఆహ్వానిస్తే ఎందుకు వెళ్ళకూడదు మనం? మళ్ళీ ఛాన్స్ లేదు కదా, నాకు 2 యుగాలు నాది పాత్ర లేదు కదా అని వచ్చేస్తుంది. మరి మీరెందుకు బలహీనం అవుతున్నారు? బాబా ప్రశ్న ఇది. మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారా లేదా? అసలు అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తివంతులుగా, అప్పుడప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా, అప్పుడప్పుడు సదా సర్వశక్తివంతులుగా అలా అవుతున్నారా? ఎలా ఉన్నారు? సదా శక్తిశాలిగా ఉన్నారా? మరి మాయను పంపించిన మాయకు చెప్పనా ఒకసారి వెళ్ళి టెస్ట్ చెయ్యి అని? మీరేమంటారు? బాబా మాయను రావద్దనండి, మాయను పంపించొద్దు అంటారు. బాబా మాయతో ఏం చెప్తారంటే ఇప్పుడు వెళ్ళి ఇంకా సమాప్తం చెయ్యి అని. మాయ బాబాతో ఏమంటుందంటే నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అని. మాయతో బాబా ఒకవేళ ఇంకా చాలు అని అన్నా, మాయ చెప్తుందంట వాళ్ళు నన్ను పిలుస్తున్నారండి, ఇంకా నేను ఒకసారి వెళ్ళి వస్తాను అని వెళ్తుంది. మరి బాబా ఏం చేయగలుగుతారు? ఒకవేళ ఏ రకంగా అయినా బలహీనతను మనసులో కానీ, మాటల్లో కానీ, సంబంధ సంపర్కంలో కానీ తీసుకొస్తున్నారు అంటే అది మాయను ఆహ్వానించటమే. బలహీనతలను మనసులో, మాటల్లో, సంబంధ సంపర్కంలో తీసుకొస్తే అది మాయను ఆహ్వానించటమే. దానికి కూడా ఆహ్వానం యొక్క వైబ్రేషన్స్ త్వరగా చేరుకుంటాయి మాయకు. ఈ మహా ఉత్సవము చాలా బాగా జరుపుతున్నారు, కానీ ఉత్సవం సదా ఉండాలి.
దీని కొరకే ఉత్సవం జరుపుకుంటారు. ఉత్సాహం సదా ఉండాలి. చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కానీ ఉత్సాహం సదా ఉండాలి. ఉత్సాహం సదా ఉండాలనే కదా ఉత్సవం జరుపుకునేది అంటున్నారు. ఈ సంవత్సరము చాలా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ గ్రూప్లో ఈశ్వరీయ సేవ యొక్క ఆది రత్నాలు, సోదరుల యొక్క సన్మాన సమారోహము మరియు టీచర్స్ అక్కేల సిల్వర్ జూబ్లీ కార్యక్రమము ఏర్పాటు చేశారు మధుబన్లో. ప్రతి గ్రూప్లో ఉత్సవం జరుపుకుంటూ ఉన్నారు కదా. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ సంవత్సరము ఉత్సవం జరుపుకోండి. అంటే మాయకు వీడుకోలునివ్వండి. గోల్డెన్ చున్నీ ధరించి కూర్చోవడం మాత్రమే కాదు, గోల్డెన్ చున్నీ ధరించడం అనగా గోల్డెన్ ఏజ్డ్గా కావటం. దృశ్యమైతే చాలా బాగా అనిపిస్తుంది, కానీ సదా గోల్డెన్ స్థితి యొక్క చున్నీ లేక దుప్పట్టా ధరించి ఉండాలి. ఊరికే దుప్పట్టా వేసుకోవడం కాదు, ఉత్సవం పూర్తయింది ఇంకా మళ్ళీ చున్నీలన్నీ తీసేసాము, సర్దేశాము, ఎక్కడ పెట్టేసాము, అలా కాదు. ఈ ఉత్సవం నిప్పించేటువంటి ఫంక్షన్ సదా జరుపుకోండి. ఇది ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఫంక్షన్. మరి ఎవరైతే ఉత్సవం జరుపుకున్నారో లేక జరుపుకోవడానికి వచ్చారో వారు ఒకసారి చేయెత్తండి అని అంటున్నారు. బాబా చూడాలనుకుంటున్నారు ఎంతమంది వచ్చారు అని. బాప్దాదా సంతోషిస్తున్నారు, బాగా జరుపుకోండి. మరి మొన్న అందరూ గోల్డెన్ చున్నీ వేసుకున్నారు కదా, అందరికీ వచ్చింది కదా. క్రింద కూర్చున్న వాళ్ళైనా అందరికీ కూడా గోల్డ్ కలర్లో కండువా, చున్నీ అయినా కండువా అయినా బాగా జరుపుకోండి. కానీ జరుపుకోవడం అనగా తయారవ్వటం మరియు తయారు చేయటం. ఉత్సవం జరుపుకునే సమయంలో మీకు మీరు అండర్లైన్ చేసుకోండి, సదా స్మృతి మరియు సేవా ఉత్సాహంలో ఉండే ఆత్మను. నేను సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండేటువంటి ఆత్మను అని. బాప్దాదా కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరము బాప్దాదా మాయకు వీడుకోలునిచ్చే సంవత్సరాన్ని జరుపుకోవడం చూడాలనుకుంటున్నారు. మరి ఇటువంటి ఉత్సవమే జరుపుకుంటున్నారు కదా. ఎవరైతే రేపు జరుపుకుంటారో, అంటే కొంతమంది ఈరోజు కాదు కదా ఉత్సవం రేపు కదా అని అంటారు. అలా రేపు జరుపుకోవడం కాదు కదా, సదా ఉత్సవం జరుపుకుంటున్న స్థితియే ఉండాలి. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారా, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారా? సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు, కానీ ఉత్సవము రెండిటికి సమానమే కదా. సిల్వర్ జూబ్లీ అయినా గోల్డెన్ జూబ్లీ అయినా ఉత్సవం వాతావరణం ఉంటుంది కదా. మేము సిల్వర్ జూబ్లీ వాళ్ళమి, వాళ్ళైతే గోల్డెన్ జూబ్లీ వారు, మేమెప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటాము అలా అనుకోవట్లేదు కదా. ఎవరైతే జరుపుకోలేదో వారు కూడా అలా భావించకూడదు. మాదైతే కనీసం సిల్వర్ జూబ్లీ కూడా లేదు అని అసలు ఎవరు అలా అనుకోకూడదు అంటున్నా. जो उत्सव मनाने वाले हैं उन्हों के लिए बाप दादा कह रहे हैं. ఉత్సవాన్ని అందరూ జరుపుకోవాలి, ఉత్సాహం అందరికీ కలగాలి, అందరూ ఉత్సాహంతో ఉండాలి. అదే ఉత్సవం జరుపుకోవడం. అందరి కోసం బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం యొక్క ఉత్సవం అయితే జరుపుకుంటున్నారు కదా. బ్రాహ్మణులుగా అందరూ అయ్యారా, లేక బ్రాహ్మణులుగా కొందరే ఉన్నారా? ఇంకా తయారవుతున్నారా, తయారైపోయారా? మరి బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ఆత్మలు అనగా సదా ఉత్సాహంలో ఉండటం మరియు ఇతరులకి ఉత్సాహాన్ని కలిగించటం. ఇదే బ్రాహ్మణుల యొక్క ఆక్యుపేషన్. ఆ బ్రాహ్మణులైతే నోటితో కథను వినిపిస్తారు. మీరు బ్రాహ్మణులు నోటితో చెప్తూ ఉంటారు, ఉత్సాహాన్ని కలిగించే మాటలు మాట్లాడతారు. ఎలాంటి ఆత్మ అయినా సరే, విరోధిగా ఉన్నవారైనా సరే, ఎందుకంటే లెక్కాచారంలో అయితే ఇక్కడే అందరూ పూర్తి చేసుకోవాలి కదా. కానీ ఎలాంటి ఆత్మ అయినా బ్రాహ్మణ ఆత్మల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఉత్సాహాన్ని నింపి కథను వినిపించటం.
ఉత్సాహాన్ని నింపి, ఉత్సాహాన్ని క్రియేట్ చేసి కథను వినిపించటం. ఉత్సాహం యొక్క విషయాలనే వినిపించాలి. వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ మీరైతే ఉత్సాహంలో నాట్యం చేయించండి. ఎవరైనా హృదయంతో ఉత్సాహం కలిగితే, అంటే హార్ట్ఫుల్గా ఎవరికైనా ఉత్సాహం కలిగితే ఏం జరుగుతుంది అక్కడ? డాన్స్ చేస్తూ ఉంటారు, పాదాలతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక ఫంక్షన్ చేస్తూ ఉన్నారు, లాస్ట్లో ఏం చేస్తారు? అందరూ కలిసి ఫంక్షన్లో డాన్స్ చేస్తారు. మరి పాదాలు డాన్స్ చేస్తాయి కదా. బ్రాహ్మణాత్మలు ఉత్సాహం కలిగించకుండా, ఉత్సాహంలో ఉండకుండా ఉండలేరు. ఉత్సాహం తొలగించేటువంటి విషయాలు కొన్ని ఎదురవుతాయి మీకు. కానీ బాప్దాద ఈ సంవత్సరము పిల్లలందరిలో ఒకటే శుభ ఆశను పెట్టుకుంటున్నారు. గతం గతః. ఇప్పటి వరకు ఎటువంటి ఆత్మల సంబంధ సంపర్కంలో వచ్చినా కానీ, ఎలాంటి వ్యక్తులైనా కానీ, నెగిటివ్గా ఉన్నా, ఎదిరించేవారైనా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా సరే, కానీ ఈ సంవత్సరము నెగిటివ్ మరియు వేస్ట్ దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. స్నేహం ఇవ్వండి, శక్తినివ్వండి. ఒకవేళ స్నేహాన్ని ఇవ్వలేకపోతున్నారు, శక్తిని ఇవ్వలేకపోతున్నారు అంటే చూస్తూ, వింటూ, సంపర్కంలోకి వస్తూ వేస్ట్ మరియు నెగిటివ్ విషయాలను హృదయంలో ధారణ చేయటంలో అవాయిడ్ చేయండి. అంటే వాటిని దూరం పెట్టండి, వాటికి దూరంగా ఉండండి. మనస్సు మరియు బుద్ధిలో ధారణ జరగకూడదు. అవాయిడ్ చేయండి, పరివర్తన చేయండి. నెగిటివ్ని, వేస్ట్ని పరివర్తన చేసి హృదయంలో ఇమిడించుకోండి. ఇలా 2 విషయాలను అవాయిడ్ చేసేయండి. అప్పుడు బాప్ దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా చాలా మంచిలోకెల్లా మంచి, పెద్దలోకెల్లా పెద్ద అవార్డు మీకు లభిస్తుంది. ఇతర ఆత్మలకైతే ఆత్మలే అవార్డులు ఇస్తారు. మనకెవరు ఇస్తున్నారు అవార్డు? పరమాత్ముడు. ఇక్కడ మహా అయితే ప్రెసిడెంట్ ఇస్తారు అవార్డు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను అంటారు. అంతకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. కానీ మనకి పరమాత్ముడు, స్వయం ఆల్మైటీ అథారిటీ భగవంతుడు అవార్డుని ఇస్తున్నారు. అవార్డు లభిస్తుంది కదా. మరి ఇది పరమాత్మ అవార్డు. అవాయిడ్ చేయండి, అవార్డు తీసుకోండి. ఎవరెవరు అవార్డు లిస్ట్లో ఉన్నారు? మరి ఉన్నారా? धैर्य ఉందా? अच्छा, पांडवों ने जिन्होंने फंक्शन मनाया उनमें हिम्मत है. అన్నయ్యలు ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో మీలో ధైర్యం ఉందా? అవార్డు తీసుకుంటారా? అందరూ చెయ్యెత్తారా? ఎత్తలేదు. అందుకే బాబా మళ్ళీ అడుగుతున్నారు. ఈరోజటి డేట్ని అండర్లైన్ చేసుకోండి. 14 జనవరి 2024 ఈరోజు డేట్. సరే, మురళీ డేట్ అయితే గుర్తుండకపోవచ్చు. ఈరోజైతే పండగ రోజు గుర్తుంటుంది కదా. ఆజ్ కౌన్సీ డేట్ హే అడుగుతున్నారు. ఈరోజు ఏం డేట్ అంటే 14 డిసెంబర్ అని చెప్తున్నారు అక్కడ. కానీ మనకి 14 జనవరి వచ్చేసింది. హర్ మాస్కి 14 తారీఖు అప్నేకు చెక్ కర్నా. చూడండి, బాబా ప్రతి నెల 14న చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14 అది కూడా వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఆ రోజు చెక్ చేసుకోండి అంటున్నారు. నేను పరమాత్మ అవార్డు తీసుకునేందుకు యోగ్యంగా ఉన్నానా? వ్యర్థాన్ని, నెగిటివ్ని అవాయిడ్ చేస్తున్నానా లేదా? వ్యర్థమైన దృష్టికోణాన్ని, నెగిటివ్ దృష్టికోణాన్ని మార్చుకొని పరివర్తన చేసి హృదయంలో పెట్టుకుంటున్నానా, లేకపోతే ఆ విషయాన్ని అలాగే హృదయంలో పెట్టుకుంటున్నానా? చెక్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ 14th. అచ్చా, సిల్వర్ జూబ్లీ వారు ఎవరైతే అవార్డు తీసుకోగలను అనుకుంటున్నారో వారు చెయ్యెత్తండి. ఊరికే అలా అందరూ చూస్తారని చెప్పి చెయ్యెత్తడం కాదు. సిగ్గుపడకండి, బాప్దాద అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేదు కానీ కోరిక ఉంది, నాకంత ధైర్యం లేదు కానీ నాకు కూడా అవార్డు తీసుకోవాలని ఉంది అంటే చెయ్యెత్తండి, పర్వాలేదు. బాప్దాద మీకు స్పెషల్ సకాష్ ఇస్తారు.
ఏం ఆలోచించకండి. ఎవరు కూడా నాకు ధైర్యం లేదు, కొంచెమే ధైర్యం చేయగలను అని అనుకోకండి. ధైర్యం కావాలా? ఎవరైనా సిల్వర్ జూబ్లీలోని టీచర్స్ అలా ఉన్నారా? సరే, చెయ్యెత్తకపోయినా సిగ్గుపడుతూ ఉంటారు కొందరు. మరి దానికోసం ట్యూషన్ పెట్టుకుంటారు. ఏదైనా విషయంలో ఎవరైనా వీక్గా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ట్యూషన్ పెట్టుకుంటారు కదా. మరి సిగ్గుపడుతున్నారు కదా కొందరు పిల్లలు. మీరు రాసి ఇవ్వండి అంటున్నారు. ఫంక్షన్ జరుపుకోండి. ఫంక్షన్ జరుపుకున్నప్పుడు రాసి ఇవ్వండి, మాకు ఎక్స్ట్రా సహాయం కావాలి అని. అప్పుడు మీకోసం ట్యూషన్ ఏర్పాటు చేస్తాము అంటున్నారు. ఎవరైతే చదువులో బలహీనంగా ఉన్నారో వారు ఏం చేస్తారు? ట్యూషన్కి వెళ్తారు. మరి మధుబన్ వాళ్ళు చెయ్యెత్తండి, నిలబడండి. మధుబన్ వారు ఛాన్స్ బాగా తీసుకున్నారు, మంచిది. మధుబన్ వారు అవార్డు తీసుకుంటారు కదా, అందరూ ఎత్తారా? ట్యూషన్ కావాలా ఎవరికైనా? అందరూ సాహసవంతులే, మంచిది. బాప్దాదా లెక్క తీసుకుంటారు. శుభాకాంక్షలు మధుబన్ వారికి. మరి ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షలు రెండు కలిసి ఉన్నాయి. ఈ సంవత్సరంలో విశేషంగా పిల్లలు సంకల్పం చేశారు. దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి బాప్దాదా ఎక్స్ట్రా సహాయం ఇస్తారు. కేవలం మీరు దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్షలు తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢంగా ఉండాలి. సంకల్పం అనే పాదం కదలకూడదు, స్థిరంగా అచలంగా ఉండాలి. బాప్దాదా ద్వారా ఎక్స్ట్రా సహాయం యొక్క అనుభూతి మీకు జరుగుతుంది. కేవలం తీసుకునే ధైర్యము, శక్తి మీకు ఉండాలి. బాబా అయితే సహాయం చేస్తూనే ఉన్నారు. బాబా ఓపెన్గా సహాయం చేస్తానని మాటిస్తున్నారు. సభలో చెప్తున్నారు, చెవులో చెప్పి మర్చిపోవడం కాదు. ఒకే బలం, ఒకే విశ్వాసం, ఏదేమైనా సరే తయారవ్వాల్సిందే. ఇలా సంకల్పం చేయండి, బాబా సహాయం చేస్తారు. ఈ సంకల్పం అనే పాదం గట్టిగా దృఢంగా ఉండాలి. మరి మా విషయాలైతే చాలా వస్తాయి. ఇలా నేను సంకల్పం చేశాను, ఇంక అయిపోయింది, ఇంక నేను తయారైపోతాను అనుకోకండి. పరీక్షలు చాలా వస్తాయి, విషయాలైతే చాలా వస్తాయి. కానీ మీకు ఎలాంటి అనుభవం అవుతుంది అంటే, ఏ విధంగా మీరు ప్లేన్లో వెళ్తున్నారు అనుకోండి. ఆకాశంలో ప్లేన్లో వెళ్తున్నారు. మేఘాలన్నీ ఎక్కడుంటాయి? ప్లేన్లో వెళ్తుంటే క్రింద ఉంటాయి మేఘాలు. మేఘాల పైన విమానం ప్రయాణిస్తూ ఉంటుంది. విమానంలో మనం విండో సీట్ నుండి చూస్తే క్రింద మేఘాలు మొత్తం పాల నురుగు మబ్బులన్నీ కూడా ఉంటాయి, పైన విమానం వెళ్తుంది. అసలు విమానానికి మేఘాలు అడ్డుగా అనిపించవు, అది దానికన్నా పైకి ఎగురుతుంది. ఆ పై నుండి వెళ్తూ ఉండడం వలన ఎన్ని మేఘాలు కమ్ముకొని ఉన్నా అవన్నీ క్రింద ఉండిపోతాయి. అది ఎగరటానికి, ప్రయాణించటానికి, దూసుకుపోవడానికి ఏది అడ్డు రాదు. బాబా అంటున్నారు, మీరు కూడా అలా స్థితిని తయారు చేసుకోండి. మేఘాలు ఒక మనోరంజక దృశ్యంగా తయారైపోతాయి. ఇలా ఎన్ని కారు మేఘాలు అంటే విషయాలని బాబా పోలుస్తున్నారు కదా. ఎన్ని భయంకరమైన విషయాలు, సమస్యలు, విఘ్నాల రూపంలో కారు మేఘాల్లాగా మీ ఎదురుగా వచ్చినా కానీ కొంచెం కూడా సమస్య మిమ్మల్ని కదిలించకూడదు. అదే సమయంలో మీకు సమాధానం కనిపించకపోయినా సరే, మీకు సమస్యకు వెంటనే సమాధానం తట్టకపోయినా, కనిపించకపోయినా సరే, మీరు మాత్రం దృఢ నిశ్చయంతో ఉండాలి. ఈ మేఘాలు ఇప్పుడు వచ్చాయి, కానీ ఇవి వెళ్ళిపోతాయి, ఇవి ఉండేవి కాదు. మేఘాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు కదా, ప్రయాణిస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ మేఘాలు వ్యాప్తి చెందుతాయి కానీ నిలవవు. వ్యాపిస్తాయి, స్ప్రెడ్ అవుతాయి, పెరుగుతాయి, పెద్దగవుతాయి, కానీ ఇక్కడే ఉండవు, వెళ్ళిపోతాయి. ఇలా ఎగరే కళ యొక్క స్టేజ్లో స్థితులైపోండి. ఎంత లోతైనటువంటి దట్టంగా ఉన్నటువంటి మేఘమైనా సరే వెళ్ళిపోతుంది. మీ దృఢత బలంతో సఫలతను మీరు తప్పనిసరిగా పొందుతారు. భయపడకండి, ఎలా జరుగుతుందో ఏమవుతుందో ఆలోచించకండి. మంచిది, ఎందుకంటే బాప్దాదాకు తెలుసు
సమయం ఎంతెంత సమీపంగా వస్తుందో అంతగా కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాలు అన్నీ కారుమేఘాల వలె కమ్ముకుంటాయి. ఏమేమొస్తాయి? కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారములు, ఇవన్నీ కారుమేఘాల వలె కమ్ముకుంటాయి. ఇక్కడి అన్నీ సమాప్తం చేసుకునేది ఉంది. కొందరు పిల్లలు అంటారు, రోజు రోజుకి ఈ విషయాలు ఎందుకు పెరుగుతున్నాయి బాబా, ఏంటి ఇలా ఎందుకు అవుతున్నాయి అంటారు. ఏ పిల్లలైతే ధర్మరాజపురిని క్రాస్ చేసేది లేదో వారు సంగం యుగంలోని ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాల యొక్క అన్ని లెక్కాచారములను పూర్తి చేసుకుంటారు. ధర్మరాజపురికి వెళ్ళకూడదు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతల్లాగా మీ ముందుకు వస్తాయి. ఇక్కడే వీటినన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. కాబట్టి జబ్బు బయటపడుతున్నప్పుడు భయపడకండి. జబ్బు బయటకు వచ్చేసింది అంటే సమాప్తం అవ్వడానికి, మూలాలతో సహా బయటపడటానికి, అంటే కంప్లీట్గా సమాప్తం అవ్వడానికి. ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకండి, ఇదైతే కనిపించట్లేదు కదా, సమయం సమీపంగా వస్తుంది, ఇంకా ఇన్ని మేఘాలు అడ్డుకున్నాయి, ఇలాంటి వ్యర్థ సంకల్పాలను పెంచుకోకండి. కానీ ఇవి సమాప్తం అవ్వడానికే వచ్చాయి, ఇవి బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. వాటి పని రావటం, మీ పని ఎగిరి పైకి వెళ్ళి దాటడం, సకాష్ ద్వారా పరివర్తన చేయటం. భయపడకండి. కొందరు పిల్లల విశేషత ఏమిటి అంటే బయట నుండి చూసి కొంచెం కూడా భయపడరు, భయపడుతున్నట్టుగా కనిపించరు. బయటికి చూస్తే కొందరు పిల్లలు భయపడుతున్నట్టుగా కనిపించారు, కానీ లోపల మాత్రం భయపడుతూనే ఉంటారు. బయటికి నటిస్తూ ఉంటారు, నాకేం భయం లేదు, నేను ఇలాంటి ఎన్నో ఫేస్ చేశాను, నాకు చాలా అనుభవం ఉంది, నేను అస్సలు భయపడను అంటారు. లోపల మాత్రం భయపడుతూ ఉంటారు. మనసు భయపడుతూ గాబరా చెందుతూ ఉంటుంది. బయటికి అంటారు, లేదు ఏమీ లేదు అంటారు, ఇదైతే జరుగుతూనే ఉంటుంది అంటారు, కానీ దాని సెగ అయితే తగులుతూ ఉంటుంది కదా. మరి బాప్దాదా ముందుగానే వినిపిస్తున్నారు, భయపడేటువంటి విషయాలు, భయపెట్టే విషయాలు చాలా వస్తాయి, కానీ మీరు భయపడకూడదు. మీ శస్త్రాలను మీరు విడిచిపెట్టకూడదు. ఎవరైతే భయపడతారో వారు ఏ వస్తువు చేతిలో ఉంటే దాన్ని వెంటనే వదిలేస్తారు. భయపడే వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు క్రింద పడిపోతాయి కదా ఒక్కసారిగా. మరి మీరు కూడా శస్త్రాలను పట్టుకున్నారు, భయపడితే అవి వదిలిపెట్టేస్తారు మర్చిపోయి. ఎప్పుడైతే మనసులో భయపడతారో అప్పుడు శస్త్రాలు, శక్తులు అన్నీ కిందకు పడిపోతాయి. ఇప్పుడు చూడండి, మన చేతిలో గన్ను ఉందనుకుందాం, ఎదురుగా పులి వస్తుంది, పులి అని చెప్పేసి గన్ను క్రింద పడేస్తే ఇంకా హెల్ప్ చేసే వాళ్ళే లేరు అక్కడ. చేతిలో ఆయుధం ఉంది, చక్కగా దాన్ని భయపెట్టించి పంపించేసేయచ్చు, కానీ మనమే భయపడడం వలన ఆయుధం ఉండి కూడా ఓడిపోతాం. బ్రాహ్మణులు పరస్పరం ఎప్పుడైతే ఇలా మనస్సులో భయపడతారో అప్పుడు శస్త్రాలు, శక్తులు పడిపోతాయి, మర్జ్ అయిపోతాయి. అందుకే భయపడకండి. ముందు నుండి బాబా చెప్పేస్తున్నారు కదా ఇలా వస్తాయి అని. సో ప్రిపేర్డ్గా ఉండాలి, భయపడేది లేదు. ఇప్పుడు త్రికాలదర్శిగా అవ్వాలి, నిర్భయులుగా ఉండాలి. బ్రాహ్మణులు పరస్పరంలో సంపర్కంలో నిర్భయులుగా అవ్వట్లేదు. పరస్పరంలో సంపర్కంలో నిర్భయులుగా కాకండి, మాయతో నిర్భయులుగా కండి. అంటే పరస్పరంలో భయం లేకుండా, పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా, నన్నెవరు అనేది, నాకేంటి ఎదురొచ్చేది అని అలా ఉండకూడదు స్వభావం. అక్కడ మర్యాదలో నడుచుకోవాలి, పెద్దవారిని సంప్రదించాలి, అడగాలి, వంగి కొంచెం వినమ్రంగా ఉండాలి. అక్కడ కొంచెం అయితే హంబుల్గా ఉండాలి. ఆ విషయంలో నిర్భయంగా అవ్వండి అని చెప్పట్లేదు బాబా, మాయ విషయంలో నిర్భయులుగా కండి.
నిర్మాణంగాయి ఉస్కో ఆగి రక్ ఆగి పడావు. దాన్ని ముందుంచుతూ ముందుకు నడిపించండి. जिसको कहा जाता है कारण रूपी నెగిటివ్ को समाधान रूपी పాజిటివ్ बनाओ. దీన్ని ఏమంటారంటే కారణం అనే నెగిటివ్ని సమాధానం అనే పాజిటివ్లోకి పరివర్తన చేయండి. ఈ కారణాలు ఉన్నాయి, ఈ కారణాలు సమస్యను పాజిటివ్గా సమాధానం చేయండి. కారణాలను ఏం చేయాలి? నివారణ చేయాలి. పాప్దాదాకు ఒక విషయం పైన చాలా నవ్వు వస్తుంది. తెలుసా ఏం విషయమో? తెలుసు మీకు. ఒకవైపు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, బాబా మేము ప్రకృతి జీత్గా అవుతాము అని. ప్రకృతిని కూడా పరివర్తన చేసేవారిమి అని అంటారు కదా, ప్రకృతిని మారుస్తామని. ఇలాంటి ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే సంబంధ సంపర్కంలో కొన్ని విషయాలు ఎదురవుతాయో అప్పుడు సమాధానం చేయలేకపోతారు, పరివర్తన చేసుకోలేకపోతారు. నవ్వొస్తుంది బాబాకు. జడమైన ప్రకృతిని అయితే ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ బ్రాహ్మణాత్మలనేమో పరివర్తన చేయట్లేదు. మరి ఇలా జరగకూడదు కదా. ఇంకేం ఆలోచిస్తారు అంటే అది జరగదు, అది సాధ్యమే అవ్వదు, అది అలా అవ్వనే అవ్వదు అని అంటారు. ఇంకా వాళ్ళు మారరు అని అంటారు. మరి ప్రకృతిని మారుస్తున్నారు, ఒక మనిషిని మార్చడానికేమో వాళ్ళు మారరు. నాకు తెలుసు కదా, వాళ్ళని నేను చూస్తున్నాను కదా ఎంతకాలం నుండి. ఇంకా కొంచెం ఏమైనా చెప్తే చాలు, ఇంకా వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు. ముందే వాళ్ళ యొక్క పరిణామాన్ని మనమే నిర్ధారిస్తున్నాం, మనమే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తున్నాం అలా జరుగుద్ది అని. అందుకే బాబా అన్నారు, మీ దృష్టికోణం మార్చుకోండి. ఇప్పుడు మీరు స్వయం మారి ఇతరులను మార్చండి. సరే, వాళ్ళు తప్పుగా ఉన్నారు, 100% తప్పే. కానీ మీరు వాగ్దానం ఏమని చేశారు? ఏమని వాగ్దానం చేశారు బాబాతో? స్వపరివర్తనతోనే విశ్వ పరివర్తన అని కదా. మనం బాబాతో అలా వాగ్దానం చేశాం, మర్చిపోలేదు కదా ఈ వాగ్దానం. ఎలాంటి విషయాలను పరివర్తన చేసేందుకు సహాయం తీసుకోండి. కానీ కష్టం ఇది. వీళ్ళు మారరు. నాకు తెలిసి వీళ్ళు ఈ విషయం వాళ్ళకి చెప్తే ఇలా చేస్తారు అలా చేస్తారు. ముందే ఇటువంటి వ్యర్థమైన కథను అల్లి దాన్ని నిజం చేయొద్దు. స్క్రిప్ట్ రాసుకొని దాన్ని సినిమా తీసేస్తారు ముందు మనసులో, తర్వాత ప్రాక్టికల్గా అదే సినిమా జరిగింది. చూసారా, నేను అన్నానా చెప్తే ఇలా చేస్తారు వాళ్ళు అని? అలాగే చేశారు. నాకు తెలుసు అంటారు. నేను ఎంతమందికి చెప్పానో అంటారు. ఇంతమందికి చెప్పారంటే మీరే ఆ స్క్రిప్ట్ రైటర్, అదంతా తయారు చేసింది, ఆ సినిమా మొత్తం క్రియేట్ చేసిందే మీరు అని అర్థం. బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు అలా ముందుగా చేయకండి. ఎలాంటి విషయాలను పరివర్తన చేయడానికి మీరు సహాయం తీసుకోండి. కానీ వీళ్ళు మారడమే కష్టం, అలాంటి సర్టిఫికెట్ ఇవ్వకండి. ఎవరు ఇచ్చారు మీకు ఆ అథారిటీ? వీళ్ళు మారడం కష్టము అని ఎవరంటున్నారు? అలా మీకేం అథారిటీ ఉంది అలా అనడానికి? మీరేమైనా జడ్జా? సర్టిఫికెట్ మీరెలా ఇస్తారు వాళ్ళు మారరు అని? మరి ఇది ఆలోచించండి. ప్రతి ఒక్కరు పురుషార్థం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో పురుషార్థం చేస్తున్నారు. ఏదైనా విషయాన్ని వాళ్ళు మార్చుకోలేదు అని మనకు అనిపిస్తే మనం చెప్తే వాళ్ళు మారరు అని అనవద్దు. ఎందుకంటే వాళ్ళ పురుషార్థం యొక్క శక్తితో వాళ్ళు ఒక సెకండ్లో కూడా దాన్ని మార్చుకుంటారేమో. ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, రియలైజ్ అయిన తర్వాత ఒక సెకండ్ చాలు మార్చుకోవడానికి. ఇప్పటి వరకు రియలైజ్ కాలేదు కాబట్టి మార్చుకోలేదు, కానీ రియలైజ్ చేయించాము, రియలైజ్ అయ్యారు అంటే ఒక సెకండ్లో మార్పు వచ్చేస్తుంది. మీకు జడ్జిగా అయ్యేటువంటి అథారిటీ ఎవరిచ్చారు? మీరెందుకు తీర్పునిస్తున్నారు? వాళ్ళు మారరు, వాళ్ళు ఇలాంటి వాళ్ళే, నాకు తెలుసు కదా, మీరు వేస్ట్, వాళ్ళు ప్రయత్నం కూడా చేయకండి అని వేరే వాళ్ళని కూడా చేయనివ్వరు ప్రయత్నం. మీరు జడ్జి యొక్క కుర్చీ పైన ఎందుకు కూర్చున్నారని బాబా మనల్ని అడుగుతున్నారు. అవుతే వకీల్ అవుతారు, లేకపోతే అంటే వకీలై ఏం చేస్తారు? మీరు నియమాలు చట్టాలు అన్నీ చెప్తూ ఉంటారు, బాబాకే చెప్తూ ఉంటారు, బాబాతోనే వాగ్దానం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. ఇలా కాదు అలా కాదు ఇలా అని. మీరు వకీల్ అవ్వకండి, జడ్జ్ అవ్వకండి, అసలు ఆ డిపార్ట్మెంట్లే వద్దు. వకీలు జడ్జి ఈ రెండు వద్దు అంటున్నారు. ఈ అథారిటీ బాబా మీకు ఇవ్వలేదు.
ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారి సహయోగం మీరు తీసుకోండి. ఆ నిమిత్తమైన ఆత్మలే బాబ్దాదాతో సలహా తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా చేస్తారు. కానీ మీరు మీ మన్మతం నడిపించకండి. ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నింటినీ సమాప్తం చేయండి. మనసుతో పరివర్తన చేసుకోండి. అవాయిడ్ చేయండి. పైకి విషయాన్ని అందించండి. బాధ్యతను మీరు సమాప్తం చేసుకోండి. పైకి అందించి విషయము నిమిత్తంగా ఉన్న వాళ్ళ నోటీస్లోకి తీసుకొచ్చి మీరు ఫ్రీ అయిపోండి. మీ వలన పరివర్తన జరగట్లేదు అంటే నిమిత్తాత్మలకు చేర్చండి. అది మీ కర్తవ్యం. తర్వాత చేతిలో చట్టాన్ని తీసుకోకండి. ఇప్పుడు అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా కండి. సదా ఉత్సాహంలో ఉండండి. ఉత్సాహాన్ని పెంచండి. ఈ స్మృతిలో బాప్దాత ఇదే స్మృతిలో బాప్దాత ఇమర్జ్ చేస్తున్నారు పిల్లలందరినీ. ఎప్పుడైతే స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరూ చేతిలో చెయ్యి అనగా మనసులో స్నేహం యొక్క చేతిలో చెయ్యి వేస్తూ కలిసి నృత్యం చేస్తారు, నాట్యం చేస్తారు సంతోషంతో. ప్రోగ్రామ్స్ అయిపోయాక అందరూ కలిసి చేతులు కలుపుకుంటూ చేస్తారు కదా. స్థూలమైన చెయ్యి కాదు, మనసులో స్నేహం అనే సహయోగం యొక్క చేయి. దీన్నే చేతిలో చేయి వేసి కలపడం అంటారు. స్నేహం చేయలేందేంటి? స్నేహం వలన సాధ్యం కానిదేంటి? పరమాత్మ స్నేహం ఇది, పరమాత్మ ప్రేమ ఇది, అన్నీ సాధ్యమే. అసంభవం అనేది బ్రాహ్మణుల డిక్షనరీలో లేనే లేదు. ఉత్సాహం కలిగించేటువంటి ఈ విషయాలు ఎప్పుడు మిమ్మల్ని నిరాశపరచో. ఉత్సాహంలో ఉండండి, నిరుత్సాహం చెందకండి. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క సుఖమయ ఆనందమయ ఊయలలో ఊగేటువంటి లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు సదా పరమాత్మ అవార్డు తీసుకునేందుకు పాత్రలుగా అయిన హీరో పాత్రధారి ఆత్మలకు సదా బాప్దాద యొక్క పాలనకు రిటర్న్ ఇచ్చేటువంటి బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలకు బాప్దాద యొక్క పద్మాల రెట్లు అరబ్ కరబ్ కంటే అధికంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. वरदानमु प्योरिटी की रॉयल्टी द्वारा श्रेष्ठ जीवन की झलक दिखाने वाले విశేషత సంపన్న భవ. పవిత్రత యొక్క రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క ప్రకాశాన్ని చూపించేటువంటి విశేషత సంపన్న భవ. పవిత్రత యొక్క రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క ప్రకాశాన్ని చూపించేటువంటి విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ప్యూరిటీ యొక్క రాయల్టీ. ఏ విధంగా రాయల్ ఫ్యామిలీలో ఉండేటువంటి వారు ముఖము నడవడికతో తెలిసిపోతుంది వీళ్ళు చాలా రాయల్ కులానికి చెందినవారు అని. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క పరిశీలన పవిత్రత యొక్క ప్రకాశంతో జరుగుతుంది. ప్యూరిటీ యొక్క ప్రకాశము నడవడిక మరియు ముఖంతో సదా కనబడుతుంది. అది ఎప్పుడు కనబడుతుంది అంటే సంకల్పంలో కూడా అపవిత్రత యొక్క పేరు గుర్తులు లేనప్పుడు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే మాత్రమే కాదు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం మాత్రమే కాదు, కానీ ఏ వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావం పడకూడదు. అప్పుడే విశేషత సంపన్నమైన బ్రాహ్మణ ఆత్మ అని అంటారు. స్లోగన్: ఎవరైతే స్వయం యొక్క దర్శనం చేస్తారో వారే సదా ప్రసన్న చిత్తులు, సర్వప్రాప్తికి అధికారిగా ఉంటారు. ఎవరైతే స్వదర్శనం చేస్తారో వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు, సర్వప్రాప్తులకు అధికారిగా అవుతారు. ఎవరిని చూడాలి?
స్వయాన్ని. స్వయాన్ని కూడా ఎలా చూసుకోవాలి? సంపన్న స్థితిలో చూడాలి, పరిష్ట స్థితిలో చూడాలి. అప్పుడు ప్రసన్నంగా ఉండగలుగుతాం. ఈరోజటి స్వమానము, నేను విశేషత సంపన్నమైన ఆత్మను. నేను విశేషత సంపన్నమైన ఆత్మను. అవ్యక్త పాయింట్. ఏ విధంగా సాకారంలో ఒక డ్రెస్ చేంజ్ చేసి మరొక డ్రెస్ని ధారణ చేస్తారు, అలాగే సాకార స్వరూపం యొక్క స్మృతిని వదిలి ఆకారి ఫరిష్తా స్వరూపం తయారు చేసుకోండి. ఫరిష్తా యొక్క డ్రెస్ ఒక్క సెకండ్లో ధారణ చేయండి. ఈ అభ్యాసం చాలా కాలం నుండి చేస్తూ ఉండాలి. అప్పుడే అంతిమ సమయంలో పాస్ కాగలుగుతారు. ఈ డ్రెస్ నుండి ఫరిష్తా డ్రెస్ని ఒక సెకండ్లో ధారణ చేయాలి. అందరికీ సంక్రాంతి పండుగ, భోగి, కనుమ అన్నిటి శుభాకాంక్షలు. భాగ్య విధాత తండ్రి మన యొక్క భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తయారు చేశారు. యోగ మంటలలో మనం మన వికారాలన్నింటినీ కంప్లీట్గా సమాప్తం చేసి మనం భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం. మరి అటువంటి భాగ్యాన్ని గుర్తు చేయించేటువంటి పండగ, సంస్కారాల క్రాంతిని తీసుకొచ్చి మనము సంబరంగా జరుపుకునేటువంటి ఈ జీవితం ఇది. థ్యాంక్ యూ.